సలార్ నిన్న ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది అన్న? అసలు మామూలుగా లేదన్న, నిజంగా మన ఫస్ట్ ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ ఇచ్చి పడేసాడు అన్న. ఎట్లా అంటే మన ప్రభాస్ అన్నని ఫస్ట్ దాంట్లో అక్కడక్కడ చూపించడం జరిగింది, ఇందులో మాత్రం ప్రభాస్ అన్న ఎలివేషన్ చూపించారన్న. అబ్బా నిజంగా ఆ కెమెరామ్యాన్ గానీ ఆ డైరెక్టర్ గారు కానీ నిజంగా దండం పెట్టచ్చు అన్న. ఓకే, నిజంగా జనాలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఫ్యాన్స్ అందరూ కూడా మూవీ చూసి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. 20 సంవత్సరాలు గుర్తుండిపోతుంది సల్లార్ మూవీ జనాలకి. అసలు మామూలుగా లేదన్న. ఆ ఎలివేషన్ ఏంది, ఆ కట్అవుట్ లేదన్న. అబ్బా అబ్బా. కానీ కేజీఎఫ్ సేమ్ అదే తెర అదే ఎలివేషన్ తీసుకొచ్చారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ దీనికి ఏం సంబంధం లేదు, దానికి దీనికి అసలు ఏ సంబంధం లేదు. కాబట్టి ఆ తెర ఎవరికే వాడారు. అవును. సో ఆ టింట్ బ్లాక్ కలర్ టింట్ వాడారు, బ్లాక్ కలర్ టింట్ ఎవరికే వాడారు. సో దానికి దీనికి అయితే సంబంధం అయితే ఏం లేదు. ఒకటి చెప్తాను భయ్య, ఎంతమంది ప్రభాస్ అన్న గురించి ట్రోల్ చేయాలన్నా సరే వాళ్ళందరికి గట్టి రాడ్ పెట్టేశాడు భయ్య సినిమా లుక్ తో. అమ్మమ్మ ఏంది ఆ కట్అవుట్ ఏంది భయ్య, అసలు ఆ ఎలివేషన్ ఏంది, ఆ కథ ఏంది, నిజంగా పిచ్చెక్కిచ్చేసాడు భయ్య. అసలు నిజంగా థియేటర్ లో ప్రతి ఒక్కరు ఒక పండగ చేసుకుంటారు, ఫుల్ హ్యాపీగా ఉంటారు. నిజంగా గొడవలు అయితే భయ్య పక్కా చెప్తున్నా. ఎందుకంటే ఏ సినిమా చూసుకున్నా మనం, ఎంత చిన్న సినిమా చూసుకున్నా గొడవలు కామన్ థియేటర్ లో 100%. అలాంటిది ఒక కట్అవుట్ సినిమా అంటే, ఇంకా డార్లింగ్ సినిమా అంటే వేరే లెవెల్ ఉంటుంది. మామూలుగా కాదు భయ్య, థియేటర్లు పగిలిపోతాయి భయ్య, స్క్రీన్లు చిరిగిపోతాయి, తగలబడిపోయినా వర్ల. హీరోయిన్ లుక్ హీరోయిన్ లుక్ చాలా బాగుంది అన్న. హీరోయిన్ లుక్ లో ఇక్కడ మనకు అందులో కొంచెం చూపించాడు, దీంట్లో కూడా కొంచెం చూపించాడు. కాదు ఇంకో డైలాగ్ పెట్టాడు, దాంట్లో డైలాగ్ ఏం పెట్టలా. మందుందా అని అడిగిద్ది. అంటే ఈ విషయంలో మనం చూసుకుంటే ఆమె యాంగర్ పెగ్గేసింది. సో యాంగర్ పెగ్గేసినప్పుడు మనోడు వచ్చి ఆ ప్రభాస్ ఏమో ఒక డైలాగ్ ఉంటది భయ్య, ఒక మేనేజర్ ఉంటది, షూలో సిగరెట్ తీసుకుని కాలుస్తాడు, సరిగ్గా ఉంటది. తర్వాత నువ్వు ఆమె చేయమని ఇలా ఇలా దాంట్లో ఇలా చేపెట్టి ఇలా చేస్తాడు, అది చాలా బాగుంది. అసలు ఆ గన్ను లేని భయ్య అసలు మామూలుగా. అనే దోస్తుల మీద నడిచే సినిమా అన్న ఎట్లాంటిది అంటావు? ఇది దోస్తుల మీద కాదన్న, దీని సినిమా మొత్తం మనం చూసుకుంటే ఆర్మీ సంబంధించినట్టుగా ఉంది. ఓకే, ఆర్మీకి సంబంధించి, ఆర్మీ ఒక సోల్జర్ కి సంబంధించినట్టుగా ఉంది. లేడీ ఏంటంటే బందీ పడిద్దో సంథింగ్ ఏదో జరిగిద్ది అన్నట్టు ఉంది. ఎందుకంటే మనం ఈ సీన్ లో చూసుకుంటే ఒక వ్యాన్ లో ఉంది, ఒక జీప్ లో ఆ ఎదురుగా వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ దాంట్లో వ్యాన్ లో ఉంది, నెక్స్ట్ దాంట్లో జీప్ లో ఉంది. ఫస్ట్ దాంట్లో జీప్ వ్యాన్ పెద్ద వ్యాన్ బ్యాక్ సైడ్ కూర్చుని ఉంటది. దీంట్లోనేమో జీప్ లో పక్కన మందాదం అదే యాంగర్ పెక్ కోసం వెయిట్ చేసినట్టు మందు ఉందా అని అడిగింది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఎలివేషన్ వెళ్ళి ఒక ఆర్మీకి సంబంధించిన, ఒక సోల్జర్ కి సంబంధించిన మూవీ అయితే మనం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది అన్న, జుమ్ జుమ్ అంటది అసలు నిజంగా అన్న. ఫోన్ లో చూస్తేనే అలా ఉందంటే థియేటర్ లో చూస్తే ఇంకా అబ్బా బుర్ర పాడి పిచ్చిలు లేసిపోతాయి అన్న. తాగి సినిమాకి వెళ్తే కనుక అడిగి మొత్తం ముందంతా దిగిపోతుంది, అసలు పీజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం కొట్టాడు అన్న, ఏందన్నా అది అమ్మమ్మ అన్న. అసలు ప్రభాస్ ని ఇలాగే చూడాలనుకున్నావు నువ్వు? అసలు ఇలా ఏంటన్నా, అసలు ఇలా అయ్యిద్దా అనుకున్నా నేను. ఏదో ఉంటదేమో అనుకున్నా కానీ 100% అందరు ఫస్ట్ నుంచి ఆ కట్అవుట్ అవన్నీ పెడితే ఏదో బెట్టింగ్ చేసి పెడుతున్నారేమో, ఇలాంటి కట్అవుట్ ఎలా మళ్ళీ చేస్తాడు. ఆల్రెడీ బాహుబలి వీటికి చాలా కష్టపడ్డాడు, ఇంకా మళ్ళీ కష్టమేలే అనుకున్నా. దీనమ్మ జీవితం ఆ ఎలివేషన్ చూస్తుంటే నిజంగా వాయమ్మ. గ్రీన్ కలర్ బండి వేసుకున్న ఒక సీన్ ఉందన్న, ఇలా అంటాడన్న రక్తాన్ని, అబ్బా ఎవడు చేయలేడన్న. అసలు ఈ సినిమా గాని హైలైట్ అయితే 100% కొట్టే మగోడు లేడు, ప్రభాస్ కొట్టే మగోడు పుట్టడం లేడేగా. ట్రోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా పెట్టాడు అన్న. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ నీకు ఎలా అనిపించింది ట్రైలర్ కట్ చూసి? పిచ్చి లేసిపోయింది అన్న, పిచ్చి లేసిపోయింది నిజంగా. డైరెక్టర్ గారికి దండం పెట్టచ్చు. మన తెలుగు డైరెక్టర్లు ధీటుకుంటాడా? ఆ ఎలివేషన్ ఏంది భయ్య, అసలు ఆ చూపించే విధానం ఏంది భయ్య, ఆ కెమెరా మ్యాన్ కు ఎవరో గాని ఆయన కూడా ఒక దేవుడే, చాలా బాగా చూపించారు. అసలు అది కత్తి ఇలా పట్టుకొని ఇలా వేసినప్పుడు ఆ ఎలివేషన్ తీసాడు చూసావు భయ్య ప్రభాస్ ది, వేరే లెవెల్. మామూలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. దీని ముందు సూర్యుడు అనే సాంగ్ వచ్చింది కదా, నీకు ఎలా అనిపించింది? అది చాలా బాగుంది అన్న, ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఫ్రెండ్షిప్ సాంగ్స్ ఈ మధ్య మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి.
కానీ దీంట్లో ఒక ఫ్రెండ్షిప్ బౌండింగ్ ఏంది, దాని విధానం ఏంటి, ప్రతిది కూడా ఒక సూర్యుడు పాట మీద ఎక్సలెంట్ గా బీజం కొట్టి పంపించాడు అన్న. సూపర్ అంటే సూపర్ ఉంది, మనసును హత్తుకుండేలా అసలు మామూలుగా లేదు. ఎవరైనా సరే బాగా అడ్డుకున్న ఒక ఫ్రెండ్స్ ఉంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. చాలా మంది ఛత్రపతి కూడా గుర్తొచ్చిందని కూడా అన్నారు. ఛత్రపతి సినిమాలో దానికైతే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అసలు అంత ఫీల్ అంటే ఆ సాంగ్ వింటుంటే అరే మనకు ఒక ఫ్రెండ్ ఉండాలి కదరా అన్న థాట్ లోకి వెళ్ళిపోతున్నారు. సూపర్, చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.